దేశం, ఆ దేశ ప్రధానమంత్రి ఆర్మీ చేతిలో కీలుబొమ్మ. అలాంటి దేశాధినేత ఉన్నాడని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ పోకపోవడం ఏంటి? ఇక బీహార్ ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి బిగ్ షాకింగ్ సార్. ఐఆర్సిటిసి అవినీతి కేసులో ఢిల్లీ కోర్టులో లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదయ్యాయి. సో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి అండ్ వాళ్ళ సన్ తేజస్వి యాదవ్లపై మోసం అండ్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి సార్. ఈ నెలాఖరు నుంచి విచారణ ప్రారంభం కాబోతోంది. సో రాజకీయ కక్షతోనే మా కుటుంబంపై అభియోగాలు మోపారు అని చెప్పి లాలూ కుటుంబం చెబుతోంటే ఆర్జేడీ పాలన అంతా కుంభకోణాల మయం అని చెప్పి బీజేపీ అంటున్న పరిస్థితి. అసలు ఏంటి ఐఆర్సిటిసి కుంభకోణం అండ్ ఈ కేసు ప్రభావం బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ఉంటుంది? బీహార్ ఎన్నికలపై ఫలితాలు ఏ ఒక్క అంశం పైన ఉండదు. అది దానికన్నా అసలు ఏంటంటే లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే శాఖకు చెందినటువంటి ఐఆర్సిటికి చెందినటువంటి 2 హోటల్స్, ఒకటి రాంచీ, ఇంకోటి పూరి అనుకుంటాను. ఈ 2 హోటల్స్ సుజాత హోటల్స్ అనే కంపెనీ, హోటల్ కంపెనీకి లీజ్కి ఇచ్చారు. ఈ లీజుకు ఇచ్చినందుకు గాను ఆ లీజ్ తీసుకున్నటువంటి కంపెనీ నుంచి లాలూ కుటుంబానికి కారు చౌకగా భూములు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని, అంటే అఫీషియల్గా భూములు కొంటారు కానీ కారు చౌకగా ట్రాన్స్ఫర్ అయ్యాయని. సో ఇది ప్రధానమైన ఆరోపణ. ఇదే కాకుండా ల్యాండ్ ఫర్ జాబ్స్ అని, భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని, ఇలాంటి ఆరోపణలకు కూడా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి కుంభకోణంగా దీని ఆరోపణ. ఇది జరిగిందా లేదా అనేది నేను ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వను, అది నా స్వభావానికి విరుద్ధం. ఏదైనా ఉంటే అది కోర్టులు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దానికి వదిలేయాలి. ఎందుకంటే ఈ టీవీ స్టూడియోలలో కూర్చొని ఎవరు నేరస్తుడు, ఎవరు నిందితుడు, ఎవరు నేరస్తుడు కాడు, ఎవరు నిర్దోషం తీర్పులు చెప్పకూడదు. మీడియా ట్రయల్ అంటారు దాన్ని. సో లెట్ ది ప్రాసెస్ కంటిన్యూ. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, రైల్వే మంత్రిగా ఎప్పుడు ఉన్నాడు లాలూ ప్రసాద్ యాదవ్? మీకు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరే 11 ఏళ్ళు అయింది, అంతకు ముందే కదా. మరి ఇన్నేళ్ళుగా కేసు ఎందుకు తేలలేదు? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక యూపీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసులో ఎవరికి శిక్ష పడ్డది చెప్పండి? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఎవరు దోషులు లేరని తేల్చేశారు. అసలు 2G కుంభకోణాన్ని ఉపయోగించుకునే మోడీ అధికారంలోకి వచ్చాడు. 2G కుంభకోణంలో ఒక్కరికి శిక్ష పడలేదు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఏమీ కాలేదు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఆయన అయితే అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కార్గిల్ అమరవీరులకు కేటాయించిన ఫ్లాట్లు మింగేశాడన్న ఆరోపణ. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు. సో అసలు ఎవరిపైన ఏ కేసు ప్రూవ్ అయింది నాకు చెప్పండి? స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, 1,76,000 కోట్ల బొగ్గు కుంభకోణం, ఇందులో ఎవరికన్నా ఎక్కడన్నా శిక్ష పడిందా? సో ఇప్పుడు ఇది కూడా శిక్ష పడుతుందా? ఏమీ కాదు, మనందరికీ తెలుసు. కానీ అదొక డైమెంట్. ఇంకో డైమెంట్, ఇప్పుడు ఎందుకు కేసు పెడతారు? యాక్టివేట్ అవుతుంది కేసు. యాక్సిడెంట్గా అంటే వాళ్ళు నమ్ముతారా? బీహార్ నోటిఫికేషన్ వచ్చి ఈ నెల 16న తేజస్వి యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తుంటే అక్టోబర్ 11న ఎన్నికలు ముగుస్తున్నాయి బీహార్లో. అక్టోబర్ 14న రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ కేసు తిరగతోడి నోటీసులు ఇవ్వడం అంటే దేనికి ఇండికేషన్? ఇది టైమింగ్ అనేది మనకు తెలుగులో సామెత ఉంది, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా అది కళ్ళే అనుకుంటారని. సో నిజంగానే ఈ కుంభకోణం నిజమైన ద వెరీ టైమింగ్ ఈజ్ సీరియస్లీ ఫ్లాడ్ కదా. ఒకవేళ నిజంగానే ఉందనుకుందాం, లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణం జరిపాడో నమ్ముదాం, అభ్యంతరం ఏమీ లేదు నాకు. లాలూ నాకేం చుట్టం కాదు. అదే నిజం అనుకుంటే ఈ అక్టోబర్ 14th వరకు ఆగితే ఆ కేసు ఏమైనా తలకిందులు అయితే 11 ఏళ్ళుగా కాని కేసు మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి దాన్ని పర్సూ చేస్తున్నారు కదా. 11 ఏళ్ళుగా ఏమీ తేలని కేసు ఇంకొక 4 వారాల్లో కొంపలు మునుగుతాయా? నిజంగానే పొలిటికల్ డీసెన్సీ ఉంటే ఏం చేయాలి? నిజంగానే కుంభకోణం ఉన్నా కేసు ముందుకొచ్చినా అఫ్కోర్స్ కోర్టు కదా ఆదేశాలు ఇచ్చిందంటే దుమ్ములు చేతులు దురుపుకోవచ్చు. అందరికీ తెలుసు మన దేశంలో వ్యవస్థలు ఎలా నడుస్తాయనేది. సో అందువల్ల ఆగచ్చు కదా, ఏముంటుంది. సో నిజంగానే రాజకీయ కక్ష లేదు.
నిజంగానే మీరు ఈ కుంభకోణాన్ని కుంభకోణంగానే చూస్తున్నారు. ఒక 6 నెలల ముందైనా యాక్ట్ కావచ్చు, నెల రోజుల తర్వాత అయినా యాక్ట్ కావచ్చు. ఇప్పుడు ఎందుకు యాక్ట్ అయ్యారు? లాలూ ప్రసాద్ యాదవ్, అందులో తేజస్వి యాదవ్ ఇండియా కూటమి తరఫున, మహాగఠబంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే కొంచెం కాలా హై అని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక జనరల్గా మనందరికీ తెలుసు, మీకు 95% ఆఫ్ ద కేసెస్ 95% ఆఫ్ ద కేసెస్లో మీకు ప్రతిపక్షం పొలిటికల్ కేసెస్, ఈడీ సిబిఐ పెట్టిన కేసుల్లో 95% మనందరికీ తెలుసు అది ప్రతిపక్ష నేతలపైనే ఉంటాయి. బీజేపీలో చేరినా, ఎన్డీఏలో చేరినా ఆ కేసులు ఏమీ కావు. చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ ఈడీ కేసు ఏమైంది? ఇప్పుడు అది ఆ కేసు వింటున్నామా మనం? సో అదంతెందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి పైన 11 ఏళ్ళుగా నోటీసే లేదు, కేసే లేదు కదా, నడుస్తూనే ఉన్నాయి కదా. మన ఎందుకు ఏమీ కాలేదు? పోనీ చంద్రబాబు నాయుడు పైన అంటే జగన్ కక్షతో పెట్టిన కేసు. జగన్ పైన కేసు అయితే నిజమని నమ్ముతారు కదా అందరూ. మన ఎందుకు కాలేదు జగన్ పైన? దానికి బీజేపీకి మిత్రుడు కనుకనే కదా, అందరూ తెలియదా ఇది? కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డాడు బీజేపీ ఆరోపిస్తుంది. కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం ఏ కేసులు ఉన్నాయి చెప్పండి నాకు. ఎందుకంటే రేపం మాపం మాకు మళ్ళీ ఉపయోగపడతాడు. సో అందువల్ల అందరికీ తెలుస్తున్న కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవన్నీ. మాయావతి ర్యాలీ పెట్టి బీజేపీని మెచ్చుకుంటుంది, ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రతిపక్షం ఎవడన్నా అధికారం ఉన్నవాడిని ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మీకు మమతా బెనర్జీ కామైపోతుంది, వెనక అభిషేక్ బెనర్జీ కేసులు, హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు సిబిఐ కేసులు, బీజేపీలో వెనక ముఖ్యమంత్రి, ఇవన్నీ మనకు తెలియని సంద కేసులు కావు కదా. అందువల్ల ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పైన కేసు పెట్టి బీహార్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామంటే బీహార్ ప్రజలైనా వాళ్ళు అంత అవమానించకూడదు. బీహార్ వాళ్ళకి అంత తెలియలేదు అనుకుంటే ఎట్లా? కళ్ళ ముందు కనబడుతున్నది, ప్రజలకు అర్థం కాదు, ఇది కొత్త. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్కి అవినీతి కేసులు కొత్త కాదు. ఆయన ఆల్రెడీ జైల్లోనే చాలా ఏళ్ళు ఉన్నాడు, పశుగ్రాసం కుంభకోణంలో. ఇప్పుడు నిన్న మునిగినాక చాలా ఎక్కడిది. ఇప్పుడేం లాలూ ప్రసాద్ యాదవ్ బాగా నిజాయితీ పరుడు, సత్య హరిశ్చంద్రుడికి మనవడు, శ్రీరామచంద్రుడికి వారసుడు అని ప్రజలు నమ్మి లాలూ ప్రసాద్ ఓట్లు ఎత్తారా? ప్రజలకు తెలియదు లాలూ ప్రసాద్ యాదవ్ సంగతి. అందరి సంగతి తెలుసు ప్రజలకు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరి సంగతులు ప్రజలకు తెలుసు. ప్రజలే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. లేకపోయినా ప్రజలకు ఆప్షన్ లేవు, ఎందుకంటే ఆ ఆల్టర్నేటివ్స్ వాళ్ళే ఉంటున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఏం లేదు కదా, అందరిది ఒకటే రకం కలర్, కాస్త ముదురు కాస్త వెలిసిన కలర్. సో అందువల్ల ఒకే తాను ముక్కలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక తాను ముక్క తీసుకుంటారు, దానికి ఇంకో మార్గం లేదు ప్రజలకు కూడా. అందువల్ల లాలూ ప్రసాద్ యాదవ్ మీద కొత్తగా కేసు వచ్చింది. అప్పటిదాకా ఆయన ఏదో నీతివంతుడు ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు దీంతో అవినీతి పనులు నమ్ముతారు అనుకున్నామా? అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనైనా ప్రశాంత్ కిషోర్ పైన కేసు పెడితే ఏమైనా కాస్త అయ్యో ఇంతదాకా ప్రశాంత్ కిషోర్, అరవింద్ కేజ్రీవాల్ మంచోళ్ళు అనుకున్నాం. ఇప్పుడు కేసు పెట్టినా నమ్మచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఇలా కొత్తగా కేసులా, కొత్తగా ఇమేజ్లా, జంగల్ రాజ్ అని చెప్పి బీహార్ దంగల్లో చాలా కాలంగా చెప్తున్న విషయమే కదా. నెక్స్ట్ ఈసీఆర్ నెక్స్ట్ టాపిక్. సార్, అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు